ముఖ్యమంత్రి అంటోడేమో లాగిపిస్తా అంటాడు, లాగిపిస్తా అంటాడు. ఏం చూస్తావు కేసీఆర్కి లాగిపించి? ఏం చూస్తారా నువ్వు? దర్శనం చేసుకుంటావా? దర్శనం చేస్తాడుగా ఏమిపిస్తారా? రైతుకు పైసలు ఇవ్వమంటే, రైతుకు నీళ్ళు ఇవ్వమంటే కేసీఆర్ లాగిపిస్తా అంటాడు ఒకటి. ఇంకోటి ఏం మాట్లాడతాడు? తాడు మాట్లాడిగా నేను మాట్లాడాలని ఇంకోటి పోటీ పడుతున్నాడు. ఈ మధ్యన 100 మీటర్ల రోజు పొంద పెడతాడు. ప్రజల సొమ్ముని దున్నపోతులాగా ఇంటి ఎదిగారు కాబట్టి మిమ్మల్ని పెట్టాలి. 100 మీటర్లు మీరు పొంద పెట్టిన రోజు పొందా? కేసీఆర్ కాదు పెట్టాల్సింది మిమ్మల్ని, మీ పార్టీ. మాయ మాటలు చెప్పి ప్రజలకు చేతగాని హామీలు ఇచ్చి ప్రజలతో ఓటు వేయించుకొని 100 రోజుల్లోనే 100 సంవత్సరాల వెనుకకు మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకుపోయినందుకు మిమ్మల్ని పెట్టాలి పొందా, మీ పార్టీని పెట్టాలి పొందా? కేసీఆర్ కాదు. రండా ఎవరు? రండని ఎవరు పెట్టారు? ఊళ్ళల్లో అన్ని చేసి ఆ రూలో పంపిస్తే పొమ్మంటే అంటే తప్పించుకోపోయడం రండి అంటారు. పెళ్లి చేసి రూలో పోరా అంటే పొదువు కన్నా తప్పించుకొని బయటపడేటువంటి రండి అంటారు. మీరు రండరు 100 రోజులైనా పరిపాలన ఎట్లా చేయాలో తెలియక చచ్చిపోయిన లిస్ట్ కేసీఆర్ అడిగినోడు రండా. ఇచ్చిన హామీని నెరవేర్చలేక ఎన్నికల కమిషన్ అడ్డం వచ్చిందని చెప్పినోడు రండా. అయినా కేసీఆర్ చెప్పిండు, అది గుండనాయలారా మీరు ఆనాడు నేను రైతు బంధు ఇస్తాంటే వద్దని చెప్పి ఎన్నికల కమిషన్ పొచ్చుకున్నాను. నేను ఇప్పుడు ఆ మాటలను మీరు ఏంటి ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ప్రకటించండి, నేను కూడా మద్దతు ఇస్తా, ఎన్నికల కమిషన్కి రాయండి అని చెప్పాడు. అది రాయడం చేతగాని మీరు రండరు. 500 బోనస్ ప్రకటించి ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నాయేం లేదు, నేను మద్దతు ఇస్తా ప్రధాన ప్రతిపక్షంగా అని చెప్పాడు. అది ప్రకటించలేదు మీరు రండరు. రండరు మీరైతారు తప్ప, ఉండరు వీడైతారు తప్ప కేసీఆర్ కాదు. కేసీఆర్ చెప్పిందే చేసాడు, చేసిందే చెప్పాడు. మీలాగా నోటికి ఏది వస్తుంది చీటలో లాగా 420 లాగా 420 హామీలు ఇవ్వలేదు. కేసీఆర్ పరిపాలన తెలిసినవాడు కాబట్టి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసినవాడు కాబట్టి, మాట ఇస్తే తప్పకుండా ఉండాలి కాబట్టి నేను ఎక్కువ చెప్పను అని చెప్పాడు. మన జేబులు ఏముందో గదే ఇస్తానని చెప్పాను.